శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం దశమి తిథి సాయంత్రం 6 గంటల 14 నిమిషాల వరకు, అనంతరం ఏకాదశి. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాల వరకు, అనంతరం ఆర్ద్రా నక్షత్రం. హర్షణ యోగం రాత్రి 1 గంట 36 నిమిషాల వరకు, అనంతరం వజ్రయోగం. వణిజకరణం ఉదయం 7 గంటల 23 నిమిషాల వరకు, అనంతరం భద్రకరణం. వర్జ్యం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం నుండి 1 గంట 31 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల వరకు. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 3 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, నభోమాసంగా చెప్పబడేటటువంటి శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఇందువారం ఈరోజు. ఈ నభోమాసం అనే శ్రావణ మాసాన్ని ఎందుకంటారంటే, నభము అంటే ఆకాశము. ఆకాశం ఏ విధంగా అయితే నిర్మలంగా ఉంటుందో అటువంటి నిర్మలత్వం కలిగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఎక్కడ చూసినా పచ్చదనం, చల్లదనం, ఆకర్షణీయమైనటువంటి రీతిలో సుభిక్షంగా కనిపించేటటువంటి మాసం. అటువంటి వాతావరణం ఈ మాసంలో నెలకొంటుంది కనుక దీన్ని నభోమాసం అని అన్నారు. ఈ మాసంలో వచ్చేటటువంటి ఈ సోమవారం నాడు చేసేటటువంటి శివారాధన విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అట్లాగే రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళు దాని నుండి విముక్తులవుతారు. ఈనాడు శివ దర్శనం చేయటం, ముఖ్యంగా ఉదయం పూట అవకాశం లేనటువంటి వాళ్ళు ప్రదోషంలో అయినా సరే ఈ నభోమాసంలో వచ్చిన ఈ సోమవారం, ఎందుకంటే ఇది చివరి సోమవారం కనుక ఈ శ్రావణ మాసంలో ప్రదోషకాలంలో శివ దర్శనం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. ఎందుకంటే శాస్త్రం చెప్పేటటువంటి మాట ఏమిటంటే, సర్వకాల సర్వావస్థ యందు దర్శించదగినటువంటి దైవం ఎవరంటే ఈశ్వరుడే అన్నారు. స్వామివారి దర్శనానికి సమయ నిబంధన అనేది లేదన్నారు. ఇక సాయంకాలం వేళలో మనకి ఆగమశాస్త్రం చెప్పింది ఏ దేవతామూర్తుల్ని దర్శించాలో. ఉదాహరణకి విష్ణు సంబంధమైనటువంటి దేవతామూర్తుల్ని కనుక చూచినట్లయితే ఆగమశాస్త్రం ఒక మాట చెప్తుంది, ప్రదోషే హరిన్న పశ్చాత్ నృసింహం రాఘవం వినా అని శాస్త్రం చెప్పిన మాట. ప్రదోషకాలంలో నృసింహుడు, రాముడు ఈ దేవతామూర్తులను దర్శించుకుంటేనే విశేషమైన ఫలితం అన్నారు విష్ణు సంబంధంగా. కానీ శివ దర్శనం మాత్రం ఎప్పుడైనా చేయవచ్చు అని చెప్పారు. ప్రాతర్లింగం ఉమాపదే హరహర త్వద్దర్శనం సౌఖ్యదం మధ్యాహ్నే హయమేధ తుల్య ఫలదం సాయంతనే మోక్షదం అని శాస్త్రం చెప్పినటువంటి మాట. అంటే స్వామి దర్శనం ఎప్పుడు చేసినా ఆ సందర్భాన్ని బట్టి విశేషమైనటువంటి ఫలితాలు అందుతాయని శాస్త్రం చెప్పిన మాట కనుక ఈ నభోమాస ఇందువారం నాడు శివ దర్శనం చేసి అందరూ శివానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారు ఏ సంఖ్యని నేటికి అదృష్ట సంఖ్యగా తీసుకోవచ్చో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఏ విధమైన నియమాల్ని పాటించినట్లయితే ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఆ విశేషాల్ని శ్రీకరణ శీర్షికలో తెలుసుకుంటారు. బుద్ధి వికాసానికి, మానసిక ప్రశాంతతకి, కుటుంబంలో సౌమనస్య వాతావరణం ఏర్పడడానికి సోమవారం నాడు పాటించే నియమాలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తే మాసంలో ప్రతినిత్యం శీతల స్నానం సూర్యోదయాత్ పూర్వం ఆచరించడం ప్రశస్తమైనది. సోమవారం నాడు దక్షిణామూర్తి ఆరాధన విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. సకల విద్యలకి ఆదిగురువైన దక్షిణామూర్తిని శ్రీ దక్షిణామూర్తయే నమః అనే మంత్రంతో
108 మార్లు పఠించడం అతి ముఖ్యం. తెల్లటి పుష్పాలతో స్వామిని పూజించాలి. సోమవారం నాడు గోసేవ ఉపకరిస్తుంది. గోవులకి నువ్వులు, బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని సమర్పించాలి. గోశాలకు వెళ్ళి ఈ ప్రక్రియని ఆచరించవచ్చు. నూలు వస్త్రాలని ఎవరికైనా దానం చేయడం చాలా మంచిది. సోమవారం నాడు బియ్యం దానం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. పెరుగుని దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పత్తి, పాలు దానం చేయడం వల్ల అనారోగ్య బాధలు పూర్తిగా తొలగుతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈనాటి తిథి నవమి, సోమవారం, నక్షత్రం మృగశిర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, వృషభంలో చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఉద్యోగ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులు అనుకూలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా పై అధికారికి ఏవేవో చెప్తూ ఉండేటటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి తనని తాను చాలా జాగ్రత్తగా ఉద్యోగ విషయంలో శ్రద్ధని పాటించుకుని తీరాలి. రుణ విషయంలో ఏ విధంగానూ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఈ రోజుకి మాత్రం మంచిది కాదు. శ్రావణ సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్టయితే సకల వివాదాలు తొలగిపోవడంతో ఆర్థికమైన లాభం కలుగుతుంది. వ్యాపారంలో తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో ధార్మికంగా వ్యవహరిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటటువంటి సందర్భంలో నీతి నిజాయితీ స్పష్టంగా ప్రత్యక్షంలోనూ గోచరిస్తుంది. ఎవరితో మాట్లాడినటువంటి సందర్భంలోనూ కూడా వాద విరోధ ధోరణి ఉండదు. సరికదా వారు ఒకవేళ వ్యతిరేక ధోరణిలో మాట్లాడినప్పటికీ కూడా పట్టించుకొని తనంతో ఉంటారు. అది విజయ సూత్రం. శ్రావణ సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర లింగాన్ని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం ఏర్పడుతుంది. ఆర్థికమైన లాభం వ్యాపారంలో కలుగుతుంది కూడా. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అతి ముఖ్యమైనటువంటి వివాహానికి వెళ్ళవలసి వచ్చి ప్రయాణాన్ని నిశ్చయించుకుంటారు. సకుటుంబంగా శారీరకమైనటువంటి అనారోగ్యం ఎంతుందో గమనించుకుని మాత్రమే ప్రయాణించడం ముందు నాటికి చాలా అవసరం తప్ప మాట ఇచ్చాం కదా అని వెళ్ళడం సరైనటువంటి పని కాకపోవచ్చు. వారసత్వ సంపదగా వస్తున్నటువంటి ఆస్తుల్ని స్వయంగా వెళ్ళి పరిశీలించుకోవడం లేదా నమ్మకమైనటువంటి వ్యక్తి ద్వారా పరిశీలింప చేసుకుంటూ ఉండడం అత్యవసరం. శ్రావణ సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా అంత స్తోమత లేకపోయినప్పటికీ కూడా అప్పు చేసి వెండి బంగారు ఆభరణాలని కొంటూ ఉంటారు. ముఖ్యంగా తమకు సంబంధించినటువంటి పరిచయాలు ఎందరి దగ్గర ఉన్నాయో అందరి పరిచయాన్ని కూడా ఆర్థికంగా మార్చుకుని ఆభరణాలని అలాగే ఇతరమైనటువంటి వస్తు ద్రవ్యాలని కుటుంబానికి సమకూర్చుకుంటారు. తద్వారా ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం ఉంది. శ్రావణ సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో విశేషంగా కలిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆగ్రహ భావం కలుగుతూ ఉంటుంది. నియంత్రించుకోవడం చాలా అవసరం. సంతానం మీద కూడా దూకుడుతనంతో ప్రవర్తించే విధానం ఉండొచ్చు. అది ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు కూడా సంతానం వైపునే ఉండేటటువంటి కారణంగా కోప నియంత్రణ కష్టమయ్యే పరిస్థితి తలెత్తవచ్చు. ఆయన మౌనంగా ఉండడం లేదా ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళడం అవసరం. శ్రావణ సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్న మాటని రుజువుగానే చెప్తారు, కానీ మాట వైఖరి మాత్రం కఠినంగా ఉండడంతో ఎదుటివారికి మానసికమైన గాయం అయ్యే అవకాశం ఉండొచ్చు. తాము అనుకున్నదే సరైనటువంటిది అనే దృఢ దృక్పథంతో ఉంటారు. అది కూడా కొంత ఇబ్బందిని కలిగించే అంశమే కావచ్చు. సకాలంలో సంతానానికి వివాహం చేయడం అవసరం. తదర్థం కొంత రాజీ పడడం కూడా అతి ముఖ్యం. శ్రావణ సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని తెల్లని పుష్పాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి తగినంతటి పెట్టుబడి వ్యాపారానికి లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మౌనభావాన్ని కలిగి ఉంటారు. లో అభిప్రాయం బయటపడకుండా ఉండేలా గంభీరంగా ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు తరచూ. ముఖ్యంగా శారీరక స్థౌల్యం కారణంగా బరువు పెరిగి కొద్ది మానసికమైనటువంటి భయానికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్య బంధం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా మరింత మానసికంగా దిగుదల అయ్యే అవకాశం ఉండొచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని శరకు రసంతో అభిషేకించినట్టయితే తప్పక ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లాభంతో. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా లౌక్య విధానాన్ని పాటిస్తారు. కష్టం వచ్చినప్పుడల్లా బుద్ధిపరమైనటువంటి ఉపాయాన్ని మార్గంగా చూపుకుంటూ కష్టంలో పడకుండా ఉండేలా తమని తాము రక్షించుకోగలుగుతారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు కొత్తమైనటువంటి వస్తువుల్ని తెచ్చి తప్పక ఆర్థికమైనటువంటి సంపాదనని విశేషంగా ఉండేలా చూసుకుంటారు. శ్రావణ సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉద్యోగంలో కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా అంత దృఢంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. తమవైనటువంటి స్థలాలు లేదా స్థిరమైనటువంటి ఆస్తులు చిన్న చిక్కులలో ఉన్నటువంటి తీరుగా వార్తలు వినిపించేటువంటి అవకాశం ఉన్న కారణంగా ముందే జాగ్రత్త పడడం అవసరం. అన్నదమ్ములు అప్పచెల్లెలు వారసత్వ సంపదగా వస్తున్నటువంటి ఆస్తుల్ని తీసివేయాలి అనేటటువంటి ఆలోచనకి వస్తారు. అది వీరికి ఏమాత్రము అంగీకారము కాకపోవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని బంగారపు వస్తువులు ముంచినటువంటి స్వర్ణ జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు.
అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అధైర్యంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యంతో ఉండే అవకాశం ఉంది. ఔషధ సేవని తప్పనిసరిగా చేస్తారు. వ్యాపారం మధ్యమ స్థాయిలో ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసమని మరొకరిని భాగస్వామిగా చేర్చుకునే అవకాశం ఉంది. ఆ భాగస్వామి ద్వారా ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా పరీక్ష చేయడం చాలా అవసరం. నూతనమైనటువంటి ఆలోచనలు కొత్తగా వస్తూ ఉంటాయి. వ్యాపారపు మార్పు గురించి అది అంతటి శ్రేయస్కరమైనటువంటి పని కాకపోవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివలింగాన్ని వెండి వస్తువులు ముంచినటువంటి రజత జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ భద్రత లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం మొత్తం ఏక అభిప్రాయ సాధనతో ఉంటుంది. కుటుంబ రహస్యం బయటపడకుండా ఉండేలా చాలా జాగ్రత్తతో ఉంటారు కుటుంబం మొత్తం కూడా. శారీరకమైనటువంటి అనారోగ్యం లోపల ఉన్నది క్రమంగా పెరుగుతూ ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా చేస్తున్నటువంటి వ్యాపారంలో లాభసాటిగా ఉన్నటువంటి ఆ వ్యాపార విధానం మెల్లగా కృంగుబాటుకు గురయ్యేటటువంటి అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తామ్ర జలంతో అంటే రాగి వస్తువులు ముంచిన జలంతో అభిషేకించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదిలి నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారాల ఆదాయం కంటే కూడా న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అభియోగం మీదనే దృష్టి హెచ్చుగా కేంద్రీకరించేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యం, మానసికమైనటువంటి అదృఢత్వం అంటే గట్టి నిర్ణయాన్ని చేయలేనితనం వీరిలో ఉండొచ్చు. రాకపోకల కోసమని అధికమైనటువంటి వ్యయం వీరికి అయ్యే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం పెరిగేటటువంటి కారణంగా మరింత జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. శ్రావణ సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించగలిగినట్లయితే సంపూర్ణమైన ఆధ్యాత్మిక భావం వెల్లివిరుస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సంపూర్ణ శివానుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం. ఈ సందర్భంగా పరమశివుడికి సంబంధించిన పంచోపచార పూజ ఏ విధంగా చేస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే తనకెంతో ప్రీతిపాత్రమని పరమేశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమార్ల వారికి వివరించాడని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా పరమశివుడికి పంచోపచార పూజ నిర్వహించటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై ఆరోగ్య ప్రాప్తిని ఐశ్వర్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5ంటిని పరమశివుడికి ప్రత్యేకంగా సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అనే పేరుతో పిలుస్తారు. మీ గృహంలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి, లేదా ఈశ్వరుడి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి బొటనవేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో తడి గంధం బొట్లులాగా అలంకరించండి. లేదా బొటనవేలు, మధ్యవేలు ఈ 2 వేళ్లతో తడి గంధం బొట్లులాగా అలంకరించండి. అలా చేస్తే మనోభీష్టాలు నెరవేర్చుకోవటంతో పాటుగా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు.
ఆ తర్వాత పంచోపచార పూజలో రెండవ ఉపచారం పుష్పం. పరమశివుడికి ఈరోజు ప్రధానంగా పుష్పాలతో పూజ చేసేటప్పుడు గన్నేరు పూలతో పూజ చేయండి. శ్రావణ మాసంలో శివుణ్ణి గన్నేరు పూలతో పూజిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి గన్నేరు పూలతో శివ పూజ చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని కానీ, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ పఠించినట్లయితే శివానుగ్రహం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆ తర్వాత మూడవ ఉపచారం ధూపం. శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శివ పూజ చేసే సమయంలో సాంబ్రాణి ధూపం వేయండి. నాలుగవది దీపం. శివానుగ్రహం కలగటానికి శ్రావణమాస ఆఖరి సోమవారం సందర్భంగా శివలింగం దగ్గర లేదా ఈశ్వరుడి చిత్రపటం దగ్గర దీపారాధన చేసేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఒక మారేడు దళం తీసుకొని దానికి గంధంతో బొట్లు పెట్టి ఆ మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ తర్వాత ఐదవ ఉపచారం నైవేద్యం. శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, దద్యోజనము, చిత్రాన్నము వీటిలో ఏదైనా సరే పరమశివుడికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ పంచోపచారాలతో శివుడిని పూజించినట్లయితే శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ పంచోపచార పూజ నిర్వహించడంతో పాటుగా శివానుగ్రహం సులభంగా కలగటానికి ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు శివాలయ ప్రాంగణంలో శివస్తోత్రాలు ఉన్నటువంటి పుస్తకాలు ఎవరికైనా పంచిపెట్టినా కూడా శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శివాలయంలో ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈరోజు నందీశ్వరుడి దగ్గర దీపాలు వెలిగించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలకండి. అలాగే రేపు శ్రావణ బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అజయ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని ఏ విధంగా పూజించాలో, మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళలు బుట్టవాయనం ఇవ్వటం ద్వారా ఎలాంటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.